నువ్వు నా పక్కన ఉండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూలో చూసినట్టుగా ఈ విధంగా మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే, మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే, ఈ విధంగా ఈ ఆడియోతో అండ్ ఈ డైలాగ్తో ఈ విధంగా వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చాలా ఈజీ. ఫస్ట్గా మీరేం చేసుకుంటే ఈ విధంగా ఒక వీడియో క్లిప్ని తీసుకోండి. ఒక 5 సెకండ్ క్లిప్ని ఈ విధంగా ఒక వీడియో క్లిప్ని షూట్ చేసుకోండి. దెన్ షూట్ చేసుకున్న తర్వాత ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియోని మీరు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ లేకపోతే అది కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ VPN కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ప్రీవ్యూలో ఇచ్చిన వీడియో ఉంది కదా, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత వీడియో మనకు ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ వీడియోలో మనకి ఫస్ట్ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని వీడియో నుంచి సాంగ్ని ఆడియోని సపరేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ నేను ఇచ్చిన వీడియో నుంచి ఫొటోస్ పార్ట్ ఉంటుందో, ఎక్కడైతే వీడియో పార్ట్ వస్తుందో అక్కడ దాకా వీడియో నుంచి ఇక్కడ సింపుల్గా స్ప్లిట్ చేసుకొని, సో ఇక్కడ ఈ వీడియో పార్ట్ని డిలీట్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ డిలీట్ చేసుకొని ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ వీడియోస్ని, సో మీరు మీ ఫ్రెండ్ షూట్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఆ వీడియోని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. ఈ విధంగా వీడియో మనకు ఇంతవరకు ఉంటే సరిపోతుంది. ఇది సో మనకు ఎక్స్ట్రా ఉంది వీడియో. అండ్ స్లో మోషన్ వీడియో షూట్ చేసుకుంటే బెస్ట్. నార్మల్గా షూట్ చేసుకుంటే వీడియో మీద క్లిక్ చేసుకొని స్పీడ్ మీద క్లిక్ చేసుకొని దాని స్పీడ్ని తగ్గించండి ఇక్కడ ఈ విధంగా. సో ఇక్కడ నేను 0.4, 0.3 వరకు చేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఇంతవరకు చేసుకుంటాను. దెన్ ఇక్కడ స్మూత్ స్లో ఆప్షన్ క్లిక్ చేసుకొని బెటర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇది స్లో మోషన్ అనేది అయిపోతుంది మనకు. ఓకే, ఇంతవరకు. దెన్ ఇప్పుడు స్లో మోషన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వీడియో మనకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, సో ఇంతవరకు చేసుకున్న తర్వాత ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేసుకొని అండ్ దీన్ని బెటర్ క్వాలిటీలో స్లో మోషన్ చేసుకోవాలి. ఓకే, అండ్ స్లో మోషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ వీడియో క్లిప్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎన్ని యానిమేషన్ ఉంటుంది మనకు, ఎన్ని యానిమేషన్లో మనకి సింపుల్గా స్క్రోలింగ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ సింపుల్ ఇక్కడ రాక్ వర్టికల్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి 1 సెకండ్ వరకు చేసుకోవాలి. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ ఆడియోలో ఏదైనా వాల్యూమ్ ఉంటే 0 చేసుకోవాలి. అండ్ ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దెన్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ట్రెండింగ్ ఆప్షన్ ఉంటుంది, మనకు ట్రెండింగ్ ఆప్షన్లో ఎఫెక్ట్స్ ఉంటాయి. లేదా ఇక్కడ నైట్ క్లబ్ ఉంటుంది, నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని కూడా ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా మనకు ట్రెండింగ్ ఆప్షన్లో ఇక్కడ సింపుల్గా కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ వర్టికల్ జిట్టర్స్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. లేదా ఇక్కడ మనకు సింపుల్గా వర్టికల్ షేక్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. దీని ఎఫెక్ట్ని ఇక్కడ దాకా ఎండ్ దాకా తీసుకురావాలి. అండ్ ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. చాలా సింపుల్గా, చాలా తొందరగా క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి వీడియోని.